अग्निः समिध्यते श्रद्धया आहूयते हविः श्रद्धां भगस्य मूर्धनि वचसा वेदयामसि। యజమాన స్థానంలో కూర్చుని ఉన్న ఇద్దరు లగవన్నమ్మ. ఓం భూర్భువస్వః ఓం భూర్భువస్వర్గుణా పృథివీవరిమ్నా తస్యాస్తే పృథివీదేవయజని పృష్ఠేऽగ్నిమన్నాదమన్నాధ్యాయాదగే. శ్రద్ధతో భక్తితో అగ్నిని యజ్ఞకుండంలో ఆధ్వర్యం చేసి రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకొని నిల్చొని అస్మిన్ సధస్థే అధ్యుత్తరస్మిన్ విశ్వే దేవ యజమానశ్చ సీదత. కూర్చోండి. నేటి ఆహుతులు ముందు 3. ఓం అయంత ఇద్మ ఆత్మా జాత వేదస్తేనేధ్యస్వవర్ధస్వచేద్ధ धयचास्मान् प्रजया पशुभिर्ब्रह्मवर्चसि नाम्नाद्येन समेधया स्वाहा. यां मेधां देवगणाः पितरक्षो पासते तया मामध्य मेधयाग्ने मेधा विनं कुरु. ओम यां मेधां देवगणाः पितरक्षो पासते तया मामध्य मेधयाग्ने मेधाविनं कुरु. यां मेधां देवगणाः पितरक्षोपासते तया मामध्य मेधयाग्ने मेधाविनं कुरु. ఏంటమ్మా ఎవరైనా చెప్తారా చూసి? దమ్మ ఉపయోగించుకోవచ్చు, నిద్రపోవడానికి ఉపయోగించుకోవచ్చు, ముచ్చట్లు పెట్టడానికి ఉపయోగించుకోవచ్చు. ఉన్నది ఎంత? 24 గంటల సమయం. మన జీవితం ఎంత? 100 సంవత్సరాలు. దానిలో 50 సంవత్సరాలు ఎంత? నిద్ర. 25 సంవత్సరాలు ఏమిటి? బాల్యం. మరి తర్వాత యవ్వనం వచ్చిందంటే అబ్బా నా అంత గొప్ప ఎవరు లేరు కదా. నేనేం చేస్తే నేను చెప్పిందే రాజ్యం శాసనం. మరి ఇంకా వృద్ధాప్యం వచ్చింది, అప్పుడేం చేద్దాం? కళ్ళజోడు లేకుండా కనపడదు,
కూర్చోవాలంటే కింద కూర్చోలేను, చెవులోకి మిషన్ ఒకటి కావాలి. ఆ? ఏముంది? అప్పుడేం చేస్తాం? భగవంతుని తలుచుకుంటామా? విద్య నేర్చుకుంటామా? అప్పుడు నేర్చుకోలేము.